నేను నంద్యాలకి వెళ్ళిన ప్రారంభ దినాలలో నంద్యాలలో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు ప్రభుదాస్ గారు. ఆయన ప్రభుదాస్ గారు అంటే మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న. రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న 17 సంవత్సరాల వయసులోనే, ఆయన పేరు వెంకట్రామరెడ్డి, ఆయన ప్రభువు నమ్ముకొని ఇంటిలో నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళకందరికి రాయించేశాడు. ఏం రాయించేశాడు? రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారికి వాళ్ళకందరికీ, ఆస్తితో నాకు ఏం సంబంధం లేదు, మీకు నాకు ఏం సంబంధం లేదు, నేను ప్రభు కొరకే వెళ్ళిపోతుంటున్నా ఇంట్లోంచి అని ఏం సంబంధం లేకుండా బయటకు వచ్చేసాడు. ఆయన చనిపోయేటాపొద్దు కూడా, మీరు ఆయన గురించి చెప్తే గొప్ప సాక్ష్యం అయింది. చచ్చిపోయేటాపొద్దు కూడా ఆయనకేం లేదు, అంటే ఒక విధంగా ఆయన ఏం సంపాదించుకోలేదు. ఏం సంపాదించుకోలే, అదే ఏమీ సంపాదించుకోలేక, ఉండడానికి ఇల్లు లేక, దేవుని మందిరం కూడా కట్టుకోలేక పూరి గుడిసెలో ఉంటే, వాళ్ళ తమ్ముడు అంటే రాజశేఖర రెడ్డి గారి నాన్న నంద్యాలలో ఆయనకు ఒక ఇల్లు కట్టించాడు, తర్వాత ఒక మందిరం కట్టించాడు. ఆయనకంటూ ఏం లేదు. చనిపోతుంటున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, మందిరం అంతా అక్కడున్న పెద్దలను పిలిచి వాళ్ళకి రాయించేసేసి, ఇక నేను నా వయసు అయిపోయింది, నేను సేవ చేయలేని పరిస్థితి అయిపోయాను, ఇది మీరు చూసుకోండి అని రాయించేసేసి పెద్దలకు వారి బాధ్యత అప్పగించి, ఇంటి విషయము భార్యని పిలిచి, ఇది కూడా నాకు వద్దు, ఇది కూడా నాకు వద్దు, మీరెంత, నాకు 5 ఆడపిల్లలు కాబట్టి 5 దీని ఇల్లు అమ్మేస్తున్నా, నేను అమ్మేసి 5 ఆడపిల్లలకి నేను సమంగా పంచుతున్నానని. ఆయన సమంగా పంచుతుంటే భార్య అన్నది, అయ్యా నీ పిల్లలను చూసుకుంటున్నావు కానీ నన్ను చూసుకోలేదే అని. అప్పుడు ఆయన అన్నాడు, నిన్ను పిల్లలు చూసుకుంటారనుకున్నానమ్మా, నువ్వు ఎందుకు పిల్లల మీద ఆశపడాలా, నీకు కూడా ఇంత అని ఇచ్చేసాడు. ఆయన పేర అంతా కూడా లేకుండా ఆయన చనిపోయాడు. 17 సంవత్సరాల వయసులో సేవకు వచ్చి దాదాపు 88-89 సంవత్సరాలు బతికాడు ఆయన. ఏ రోజు కూడా ఎక్కడ తనకంటూ ఏమీ లేకుండా మిగిల్చుకోకుండా వెళ్ళిపోయాడు. నేను అక్కడ సేవకు పోయినప్పుడు, నేను మొట్టమొదటిసారి, ఎందుకంటే నాకు నా యవ్వన కాలంలో నేను రక్షణ పొందినప్పటి నుంచి, నేను చెప్పాను కదా నా పరిస్థితి చాలా రకరకాలుగా వెళ్ళిందిలేండి. నేను ఒక లూథరన్ పాస్టర్ ఒక దేవుని వాక్యం చెప్తే రక్షణలోకి, అంటే యేసుప్రభువు తెలుసుకోవడానికి కారణం ఏంటని చెప్పాను కదా. అక్కడి నుంచి మెల్లగా నేను ఎక్కడికి షిఫ్ట్ అయ్యానంటే, నా మ్యారేజ్ అయ్యేంత వరకు నేను బ్రదరన్ సహవాసంలో పెరిగాను. ఆయన బ్రదరన్ సహవాసంలో ఉండేవాడు, ఈ ప్రభుదాస్ గారు బ్రదరన్ సహవాసంలో ఉండేవాడు. వాళ్ళే నాకు పెళ్లి చూసి, నాకు అమ్మాయిని చూశారు, పెళ్లి చేశారు, తర్వాత నన్ను ఆత్మీయంగా కూడా పెంచారు. పెళ్ళి అయిన తర్వాత నేను హెబ్రోన్ సహవాసానికి వచ్చాను. అక్కడున్న ఆత్మీయ స్థితి చూసిన తర్వాత నేను అక్కడ షిఫ్ట్ అయితే, ఆయన అన్నాడు, సరేలే మా స్థితి కంటే ఇంకొక హెచ్చు స్థాయిలోకి నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు వెళ్ళు, అక్కడికే వెళ్ళు అని చెప్పాడు నన్ను. చాలా మంది ఏమంటారు, మా సహవాసం మొదలు పెట్టిపోయినావు, ఎట్లా నువ్వు అంటారు. ఆయన అనలా, మాట అనలే, మాకన్నా ఒక హెచ్చు స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రభుదాస్ గారికి భార్యను చూసింది ఎవరంటే భక్సింగ్ గారు, పెళ్లి చేసింది ఎవరంటే భక్సింగ్ గారు. భక్సింగ్ గారికి మొట్టమొదటి ట్రాన్స్లేటర్ ఎవరంటే ఆయనే, ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఆయనే. అయితే కొన్ని కారణాలు బట్టి ఫాక్స్ గారు ఈ మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి దినాల్లో ఫాక్స్ గారిని ఆయన వెంబడించి, ఫాక్స్ గారి ద్వారా ఆయన వెళ్ళిపోయి భక్సింగ్ గారిని వదిలేశాడు. అంతే, వాళ్ళిద్దరు అట్లా విడిపోయారు. 1954లో మొట్టమొదటిసారిగా భక్సింగ్ గారు చెన్నై నుంచి ఆ ప్రాంతంలోకి వస్తూ, లాబాన్ గారు అనే ఒక ఆయన అక్కడ నంద్యాలలో ఉంటే, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నంద్యాలలో ఫస్ట్ మినిస్ట్రీ ఆరంభమైంది. అంటే 1954లో 54లో గుర్తుపెట్టుకోండి. అదొక 46, ఇదొక 24. ఇన్ని సంవత్సరాలకు ముందు నంద్యాలలో మినిస్ట్రీ ఆరంభమైనటువంటి ఆ మినిస్ట్రీ ఆయనతో పాటు ఈ నంద్యాలకు వచ్చి పనిచేశాడు. అంటే నేను ఆయన గురించి గొప్పగా పొగడడం లేదు, ఆయన నంద్యాలలో చేసిన మినిస్ట్రీతో హెబ్రోన్ మినిస్ట్రీ వెలవెలబోయింది. కర్నూలు జిల్లాలోను, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నంద్యాల జిల్లాలోను ఏ ఊరికి పోయినా ప్రతి విలేజ్లో బ్రదరన్ సహవాసం ఉంటుంది. ఏ విలేజ్కి వెళ్ళి ప్రతి విలేజ్లో ఉంటుంది, కానీ హెబ్రోన్ సహవాసం లేదు. ఎంత గొప్ప మినిస్ట్రీ చేశాడు ఆయన. 80 సంవత్సరాలకు పైబడి ఉంది. నేను వెళ్ళేటప్పటికి ఒకరోజు పోయాను. నేను పోతే
ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు. అర్థమైందా? ఈ ఈ స్పెక్టికల్స్ పెట్టుకున్నాడు, అద్దాలు పెట్టుకున్నాడు చదువుకోవడానికి. అర్థమైందా? ఇది పెట్టుకొని ఉంటే కూడా ఏం చేయాలి చెప్పండి? కనపడ్డంలే బైబిల్. పెద్ద అక్షరాల బైబిలే, పెద్ద బైబిలే పెట్టుకున్నాడు కానీ కనపడ్డంలే ఆయనకి. కనపడకపోతే ఏం చేశాడు? ఇంకొక పెద్ద భూతద్దం పెట్టుకున్నాడు. అద్దాలు పెట్టుకున్నాడు, భూతద్దం పెట్టుకున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు. ఈ అంకుల్ ఏంటి అంకుల్ ఇంత కష్టపడి దేవుని వాక్యం చదువుతున్నారంటే, దేవుని వాక్యం చదవకపోతే మనం ఏమైపోతామయ్యా? ముడత పడిపోతాం. ఏం పడిపోతాం? ఏమండి, దేవుని వాక్యం ఈ కళ్ళు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి. దేవుని వాక్యం చదివే ఇంత ఆశ మనకుందా అని, ఈ దేవుని యొక్క వాక్యం మనకు శక్తి ఇస్తుందని తెలిసి, దేవుని యొక్క వాక్యం మనం బలహీనపరచదు అని తెలిసి, కానీ ఈ వాక్యాన్ని చదవడానికి ఆయన ఎంత శ్రమ పడుతున్నా అంటే అంత శ్రమ పడుతుంటున్నాడు. కనపడలేదయ్యా, నాకు కనపడలే, ఈ చెయ్యి ఇట్లా వణుకుతుందన్నమాట. వయసును బట్టి చెయ్యి వణుకుతుంది. ఈ అద్దాలు కనపడడంలే, ఆ భూతద్దం ఇట్లా వణుకుతున్న దాన్ని కనపడడంలే, చదవలేకపోతున్నానయ్యా, ఒక అధ్యాయం చదవాలంటే చాలా టైం పడుతుందయ్యా అంటున్నాడు. అంకుల్, మీరు బైబిల్ అంతా ఎన్నిసార్లు చదివారు? చాలాసార్లు చదివారు కదా, ఇప్పుడు మళ్ళీ చదవాలన్నా అంటే ఆయన అన్నాడు, బైబిల్ చదవకపోతే నాకు వచ్చును అనుకుంటే ఏమైతాను చెప్పండి? నేను ఎందుకు పనికి రాకుండా అయిపోతానయ్యా. ప్రతి దినము దేవుని వాక్యం చదవాల్సిందే, నా సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిందే, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి. మళ్ళీ కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత వెళ్తే ఇంటి ముందే కూర్చొని ఉన్నారు. ఎవరు కూర్చొని ఉన్నారు? ఆయన కూర్చొని ఉన్నారు. ఒక ఈజీ చైర్ వేసుకొని ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ పక్కనే ఇంకొక కుర్చీ వేసుకొని ఆంటీ కూర్చొని ఉంది. ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇద్దరు కూర్చొని ఉంటే ఆమె వాక్యం చదువుతుంది. ఈయనకి అప్పటికి భూతత్వం పెట్టినా కూడా కనపడడంలే. ఏం చేస్తున్నాడు? ఆమె చదువుతుంటే ఈయన వింటున్నాడు. వినడం మాత్రమే కాదు, ఏంది మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాలే, నాకు సరిగా వినపడలే, దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అంటున్నాడు. ఎవరిని? భార్యని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం పట్ల ఇలాంటి అపేక్ష ఎప్పుడైతే కలిగిన వారంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుడు మీకు ముడత కానీ, లేకపోతే కళంకం కానీ, లేకపోతే మత్స కానీ లేకుండా మీరు సిద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధత రావడానికి నేను మిమ్మల్ని పిలిచాను. ధనమా దైవమా? అంతే. మనిషికి రెండే, వేరే ఏం లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. చూస్తానండి, మీ కళ్ళ ఎదుటే వస్తుంది. మనం చూస్తూ అంటున్నాం. నువ్వు ఏ పక్షపోవాడివి? డబ్బు పక్షపోవాడివా, లేకపోతే చెప్పండి దైవం పక్షంవాడు? ఈయన దైవం పక్షంగా ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ ధనము భూమికి సంబంధించింది. నాది ఏమీ కూడా భూమి మీద ఉండకూడదు. నాది ప్రభుదాస్ గారికి ఆయన పేరు పొరపాటున కూడా మీరు చెప్పండి, ఏం చెప్పండి, ప్రభుదాస్ రెడ్డి అని మీరు పిలిస్తే వెంటనే ఏమంటాడు తెలుసా? బాబు, నేను రెడ్డిని కాదు, నా రెడ్డి 17 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు అంటాడు. 17 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారికి తప్ప, రాజశేఖర రెడ్డి గారి నాన్నగారికి తప్ప ఆల్మోస్ట్ మిగతా అన్నదమ్ములందరూ కూడా వారు ఎస్సీ కాస్ట్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆడాలు కానీ మగాలు కానీ. ఆ రోజుల్లోనే వారు అంత ఆత్మీయంగా ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా నన్ను రెడ్డి అని మీరు పిలవద్దు. అంత ఆత్మీయంగా ఎదిగినటువంటి ఆ దైవజనుడు తన జీవితంలో నాకు సంబంధం లేదు, డబ్బు మనిషి కాదు, డబ్బు నాకు వద్దు. నువ్వు డబ్బును ప్రేమించేవాడివైతే నువ్వు దేవుని మనిషివి కానే కావు. డబ్బును ప్రేమించవద్దు, నీ జీవితంలో అది నీవు నేర్చుకో. డబ్బు నీ వెంట పడాలి కానీ నీవు డబ్బు వెంట పడకూడదు. విశ్వాసి జీవితం అది. విశ్వాసి జీవితం ఏంది అని అంటే గుర్తుపెట్టుకోండి, డబ్బు వెంట నువ్వు పడితే నువ్వు విశ్వాసివి కాదు. డబ్బు ఎవరు వెంట పడాలా? నీ వెంట పడాలా.